వెల్కమ్ టు నిఘా నేత్రం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో జానకంపేట గ్రామాభివృద్ధి మరొక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. జానకిబాయ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 40,000 వ్యయంతో మినీ మంచినీటి ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని మహాలక్ష్మి మందిరం వద్ద జానకిబాయ్ యువజన సంఘం ఆధ్వర్యంలో 40,000 వ్యయంతో నిర్మించిన మినీ నీటి ట్యాంక్ ను గ్రామ సర్పంచ్ సుజనకూట అనురాధ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ ప్రారంభించారు. సందర్భంగా గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపడుతున్న యువజన సంఘ సభ్యులను వారు అభినందించారు. 2001 ప్రభుత్వ ఉన్నత పాఠశాల బ్యాచ్ కు చెందిన స్నేహితులు 2018లో సంఘాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సుమారు 5 లక్షలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా సభ్యులు కరుణాకర్ ఈ కార్యక్రమంలో తెలిపారు. యువకులు మినీ వాటర్ ట్యాంకు మహాలక్ష్మి టెంపుల్ దగ్గర శివాలయం దగ్గర కూడా వాటర్ ట్యాంకు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒక్క ట్యాంక్ విలువ 40,000. ఈ జానకిబాయ్ యువకులు బాగానే కృషి చేశారు. సేవా కార్యక్రమంలో బాగానే పాల్గొన్నారు. అలాగే మున్ముందు ఇంకా పాల్గొనాలని నేను కోరుచున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేయడము, కొబ్బరికాయ కొట్టడము, ఓపెనింగ్ చేయడము నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే బాగా ఇంకా సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఏ సమస్యలైనా ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే నాకు తోచింది నేను చేయగలుగుతానని చెప్తున్నాను.